నమస్తే అండి. రూపం కబుర్లు ఛానల్‌కి స్వాగతం. పిల్లలు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా అమ్మ వచ్చిందండి. అందువల్లనే ఆ ఆనందంలో మునిగి తేలుతున్నారు. మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండీ! నిన్న వీడియోలో పెట్టాను నేను. మేమొచ్చేసరికి అమ్మ ఇక్కడ వెయిట్ చేస్తుందనమాట. సాయంత్రం త్రినాథ స్వామి పూజ ఉందండి. అందువలన అమ్మని హెల్ప్ చేయటానికి రమ్మంటే వచ్చింది. ఇంకా పిల్లలు అమ్మమ్మ, నానమ్మలు వస్తే ఎంత ఆనందపడిపోతారండి. ప్రస్తుతం మా పిల్లలు కూడా అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట అమ్మమ్మతో. ఇంకా అమ్మ రాగానే ఫుల్‌గా హగ్ చేసుకొని, ఏమేం తెచ్చింది అమ్మమ్మ అని చెప్పి అన్నీ వెతుక్కుంటున్నారనమాట బ్యాగ్‌లో. ఇక మా అమ్మ వచ్చిందంటే పిల్లలకే కాదండి, నాకు కూడా పండగే. ఎందుకంటే మా అమ్మ ఉన్నన్ని రోజులు నాకు పనులైతే ఏమీ ఉండవు. ఫుల్ రెస్ట్ అనమాట. అన్ని పనులు అమ్మే చూసుకుంటుంది. నేను వద్దన్నా కానీ అన్ని పనులు అమ్మే చేస్తుందండి. నాకు తెలిసి తల్లులు ఇలాగే ఉంటారనుకుంటా. ఇంకా ఏమేం తీసుకొచ్చింది అన్నది అన్నీ ఒక్కొక్కటి బయటే తీస్తుందనమాట. ఇంకా పిల్లలు చూసారా అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ వచ్చేసాయి. మామూలుగా నేనైతే ఇలాంటి బింగో ప్యాకెట్లు అయ్యి అస్సలు ఇవ్వనండి. అమ్మ కానీ అత్తయ్య గారు వాళ్ళు కానీ వచ్చారంటే ఈ బింగోలు, బిస్కెట్స్ మొత్తం అన్ని స్వీట్స్ అన్నీ తీసుకొస్తారండి. అమ్మ అయితే గోరుమిట్టీలు చేసిందండి ఈసారి. గోరుమిట్టీలు వాటితో పాటు కేకులు, బిస్కెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అంతా కూడా. ఎప్పుడు చూసినా జంతుకులు, మిక్చర్, సేవ్ ఇలాంటివి చేస్తుందండి. ఇంకా అవి తిని తిని బోర్ కొట్టేసిందమ్మ అంటే ఈసారి గోరుమిట్టీలు ట్రై చేసిందనమాట. అమ్మకి గోరుమిట్టీలు చేయడం రాదండి. ఇంకా మా ఇంటి ముందు ఒక అక్క ఉంటుందన్నమాట, మన రిలేటివ్సే వాళ్ళు. ఆ అక్క హెల్ప్ తీసుకొని గోరుమిట్టీలు అయితే చేసింది. చాలా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, షేపు కూడా బాగున్నాయి. ఇదిగోండి ఇంకా నాకు ఇష్టమని ఇంటి దగ్గరే గుమ్మడికాయ కర్రీ చేసి తీసుకొచ్చిందనమాట. ఇంక ఇప్పుడైతే పనులేమీ పెద్దగా లేవు. ఈవినింగ్ పూజ కాబట్టి ఈవినింగే కొంచెం పనులు ఉంటాయి. ఇదిగోండి గుమ్మడికాయ కూర నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈవినింగ్ పూజకి మమ్మీ నేను కలిపి ఒక్కొక్క పని షేర్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మ వచ్చిందంటే చాలండి, ఒక్క నిమిషం కూడా కూర్చోదనమాట. నేను కూడా లేను కదా, అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అందుకని వచ్చి రాగానే గుమ్మాలు అయితే తుడిచేస్తుంది. మాప్ అయితే ఈవినింగ్ పెడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టేస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ గుమ్మాలు అవి పాడు చేసేస్తారు కదా పిల్లలు. అందుకని భోజనం అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాప్ పెడతానంది. ఆల్రెడీ ఒక కర్రీ తెచ్చింది కదా, గుమ్మడికాయ కర్రీ. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టి ఇంకొకటి ఏదన్నా సింపుల్గా చేసేయాలండి. సో అమ్మ అయితే నేను అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మునక్కాయలు తీసుకొచ్చాను కదా, మా చెట్టుకి కాసినాయండి అని చెప్పాను. సో ఆ మునక్కాయలతోనే మునక్కాయలు ఇగురు పెడుతుందనమాట. అది కూడా నాకు చాలా ఇష్టమే. నాకంటే కూడా మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టం మునక్కాయలు అవి. గుజ్జు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి, చాలా లేతగా ఉన్నాయి మునక్కాయలు. ఇంకా భోజనం చేసిన తర్వాత అమ్మ మాప్ పెట్టడం, దేవుడి సామాన్లు అవి తోమడం ఇవన్నీ చేసింది. నేను వెళ్ళి త్రినాథ స్వామి ఫోటో, నెక్స్ట్ పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ నేను మా హస్బెండ్ తీసుకొచ్చామన్నమాట. త్రిమూర్తుల వ్రతం నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. మా చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేసేది. అందువలన మమ్మీకి అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పి అమ్మని రమ్మన్నాను. ఇంకా వంటంతా అయిపోయి భోజనం చేయడం జస్ట్ అలా అప్పుడే కంప్లీట్ అయిందండి. మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఇక్కడ అనకాపల్లి నూకాంబిక టెంపుల్కి వచ్చారంట. వాళ్ళ పాప అడుగుతుంది పిల్లలతో ఆడుకోవడానికి. సో నేను ఇప్పుడు తీసుకొస్తాను, నీకేమన్నా ప్రాబ్లమా అని అడిగింది. లేదు తీసుకురా అంటే కాసేపు వాళ్ళు వచ్చి పిల్లలతో ఆడుకొని వెళ్ళారనమాట. ఇదిగోండి ఈవినింగ్ స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను ఒక మేళమే చేస్తున్నానండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. 3 మేళాలంటే 3 పీటలు ఉండాలంట. అంటే ఒక్కొక్క పీట మీద 3 కలశాలు పెట్టాలి. అలా 3 పీటల మీద 9 కలశాలు పెట్టాలన్నమాట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. మా చిన్నప్పుడైతే మా అమ్మ 7 మేళాలు చేసేదండి. 7 పీటలు పెట్టి ఒక్కొక్క పీట మీద 3 అంటే 7 మూలు 21 కలశాలు పెట్టేది. ఓం భూతాత్మనాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతయే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాప వినాశాయ నమః, పాప వినాశాయ నమః, ఓం పాపనాశనాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతయే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుదీర్ఘాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం శుక్లాయ నమః, ఓం జ్ఞానదాయ నమః, ఓం శశిబిందవే నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాప్నే నమః, ఓం రామాయ నమః, ఓం నదియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధన్వనే నమః, ఓం అనాథనగనాయ నమః. భక్తులారా, ఈ త్రిరాగుల చరితము నిర్మలమైన మనస్సుతో వినండి. పూర్వం శ్రీపురం నందు గల అగ్రహారంలో మధుసూదనుడు అనబడే విప్రుడొకడు ఉండేవాడు.
కడు పేదవాడొకటొచ్చే భిక్షమెత్తుకొని జీవిస్తుండేవాడు. ఆ నిరుపేద బ్రాహ్మణులకు కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగెను. ఆ పసికందు పాలు లేక శోషించిపోతుండేవాడు. ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తనొక ఆవును తెమ్మని కోరింది. ఓయి, నీకేదేమి ఆలోచన? మనం చూడగా కడు పేదవారము. నేనెట్లా ఆవును తేగలను? ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడే తన కమండలము, ఇంటిలో గల చిల్లర సామాన్లు అమ్మి 5 రూపాయలు తెచ్చి భార్య చేతికిచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించి, నాదా, ఈ 5 రూపాయలు పట్టుకువెళ్ళి ఒక ఆవును కొని తీసుకురావాల్సిందని పంపించింది. ఆవును కొనడానికి మధుసూదనుడు ఊరూరు తిరిగి ఒక సంపన్నుడున్న గ్రామం చేరుకున్నాడు. సిరి సంపదలు ఉన్నవాడు, పాడి పంటలకు కొదవలేనివాడు అగు ఆ శ్రీమంతుని మందలోనే ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తుండేది. రైతుల ఫిర్యాదులు విని విని ఆ శ్రీమంతుడు ఆవును వదిలించుకోవటం మంచిదని ఆ 50 రూపాయలకి మత్తు చేసే ఆవును తోడను తనకిమ్మని తన వద్ద గల 5 రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు. ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆ ఆవును తోడను తనకిమ్మని తన వద్ద గల 5 రూపాయలను షావుకారు చేతిలో ఉంచాడు. ఈ బ్రాహ్మణ, ఇదేమి వెర్రియాశ నీకు అన్నాడు. అయ్యా, ఇప్పుడే మీరు అన్నమాట నిలుపుకోండి, మాట తప్పి అసత్యవంతులు అవ్వకండి అన్నాడు. అతనికి ఇవ్వకపోతే అసత్య దోషం తగులుతుందని ఆ ఆవును తోడని 5 రూపాయలకు ఆ బ్రాహ్మణునికి ఇచ్చివేశాడు. ఆవుని తోడను తీసుకొచ్చి భార్యకు అప్పచెప్పాడు మధుసూదనుడు. ఆమె ఎంతగానో ఆనందించింది. ఆవు పాలతో బిడ్డని జాగ్రత్తగా పెంచుతున్నది. కొంతకాలాన్ని గడిచిన తర్వాత ఒకరోజు ఆవు ఎటో వెళ్ళిపోయింది. దాన్ని వెతుకుతూ మధుసూదనుడు ఊరూరా తిరుగుతూ ఉండగా అతడికి ఒక చెట్టు కనబడింది. చూడగా అది గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. లేచి వెళ్ళబోతుండగా అతడికి ఆ చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించారు. వారు మధుసూదనుని ఉద్దేశించి, విప్రుడా, నీకొచ్చిన కష్టమేమి, ఎక్కడికి వెళ్తున్నాము అని అడగ్గా అతడు తన ఆవు పోయిన సంగతి, దాన్ని ఎవరైనా దొంగిలించారేమో, ఈ దినం సిరిపురం సంత ఎగుచున్నది. మా చిన్నప్పుడు అమ్మ ఈ వ్రతం చేస్తుంటే కథ చదవడానికి నేను మా అన్నయ్య కొట్టేసుకునే వాళ్ళం. ఈ కథే కాదు, వినాయక చవితికి, వరలక్ష్మీదేవి వ్రతానికి ఎప్పుడు నేనే చదివేదాన్ని అనమాట. ఏదైనా చదవాలి అని ఉంటే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదంటండి. ఇక్కడ అనకాపల్లి సైడ్ అయితే కార్తీక మాసంలోనే చేస్తారనమాట. ఆదివారం కలిసి వచ్చేలాగా 3 మేళాలు 5 మేళాలు ఇలా అనుకుంటే, అంటే 5 పేటలు అలా ఒకేసారి పెట్టకుండా రోజుకొకటి చేస్తారంటండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 మేళాలని మొక్కుకుంటే ఎవరైనా శనివారం నాడు ఒకటి, ఆదివారం ఒకటి, సోమవారం ఒకటి అలా చేసుకుంటారంటండి అనకాపల్లి సైడు. మరి మీరు ఈ వ్రతం ఎప్పుడైనా చేశారా? ఒకవేళ చేస్తే మీరు ఎలా చేస్తారన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్రతం కొంతమంది మార్గశిర మాసంలోని, కొంతమంది మాఘమాసంలో కూడా చేసుకుంటారంటండి. ఇంకా ఇక్కడంతా కూడా కార్తీక మాసంలో చేస్తున్నారు కాబట్టి అందులోని కార్తీక మాసంలో అయితే అన్నీ దొరికేస్తాయండి. అంటే ఈ వ్రతానికి సంబంధించిన పత్రులు కానీ, దీపపు కుందులు అన్నీ అమ్ముతారనమాట ఒక దగ్గర. కొంతమంది అయితే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందే చేసేస్తారంటండి. ఇంక ఈ వ్రతం అయితే చాలా సింపుల్ అనమాట. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో అని భయపడి మా మమ్మీని రమ్మన్నాను హెల్ప్ చేయడానికి. కానీ చాలా సింపుల్ అండి. వినాయక చవితి, వరలక్ష్మీదేవి వ్రతంలాగా అంత ప్రాసెస్ ఏమీ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. కథలో అయితే మాత్రం ఎక్కడ ఈ నెలలో చేయాలి, ఆ నెలలో చేయాలి అని లేదండి. ఈ వ్రతం చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి విషయానికి వస్తే మర్రి ఆకులు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మర్రి చెట్టు మీదే మధుసూదనుడికి త్రిమూర్తుల వారు కనిపించారు కదా, సో మర్రి ఆకులు తప్పకుండా తీసుకురావాలి. మర్రి ఆకుల్లో 5 రూపాయలు పెట్టాలన్నమాట. ఇంకా 3 మట్టి ప్రమిదలు ఉండాలండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి 3 కలశాలు పెట్టాలి. అదేవిధంగా 3 దేవుళ్ళకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తాంబూలం పెట్టాలండి. పక్కన వినాయకుడిని పసుపుతో వినాయకుడిని చేసుకొని ముందుగా వినాయకుడిని పూజించి వినాయకుడికి కూడా తాంబూలం పెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇలా మట్టితో చేసినవి సాంబ్రేన్ వేయటానికి 3 కుందులు లాంటివి అమర్చుకోవాలండి. మాకు ఇవన్నీ ఒకచోటే దొరికేస్తాయి. ఇంకా త్రిమూర్తుల వారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పెట్టాలండి. అది కూడా మర్రి ఆకుల్లో పెట్టాలన్నమాట. ఆ చలిమిడి తడి బియ్యం ఉంటుంది కదండి, బియ్యం ముందే నానబెట్టేసుకొని కాసేపు ఆరబెట్టి దాంతో పిండి చేసి దాంతో చలిమిడి చేయాలండి. ఆ చలిమిడి వడపప్పే దేవుడికి చాలా ఇష్టం అనమాట. ఇంకా నువ్వుల నూనె అయితే ఖచ్చితంగా ఉండాలండి. పూజ చేసుకోవటానికి నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలి. మధుసూదనుడికి కూడా నువ్వుల నూనె తెచ్చి దీపం వెలిగించమని త్రిమూర్తుల వారు చెప్తారు కదా చెట్టు మీద కనిపించి. ఇంకా ఆకు చెక్క అయితే తప్పకుండా ఉండాలండి. వాటితో పాటు గంజాయి ఉండాలి అని కథలో అయితే రాసి ఉంటుంది. కానీ గంజాయి ఎక్కడి నుంచి తెస్తామండి?
చూసారు కదండి పూజా సామాగ్రి 3 మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె, ఆకు చెక్క, సాంబ్రేణి, మర్రి ఆకులు, 3 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజకి కావాల్సిన పువ్వులండి. ఇవే మెయిన్. చూసారు కదా చలిమిడి వడపప్పు ఇలాగా దేవుడికి, వినాయకుడికి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి ముగ్గురికి 3 ఆకుల్లో పెట్టాలండి. ఇంకా పూజ అయిన తర్వాత ఖచ్చితంగా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అలా పిలుచుకొని అందరికీ ప్రసాదం అయితే పెట్టాలండి. ఆ ప్రసాదం కూడా ఇవేనమాట, చలిమిడి, వడపప్పు. పూజలో మనం కొట్టాం కదండి కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ, ఈ 3 ప్రసాదం. అంటే ఇలా పిల్లల్ని పిలుచుకొని పెట్టుకుంటే చాలా మంచిది. పూజ అంతా చేయటానికైతే స్లోగా చేసినా కానీ 1 గంటలో పూర్తయిపోతుందండి. మెయిన్ ఈ పూజని భక్తి శ్రద్ధలతో చేయాలండి. అంతే ఆ త్రిమూర్తుల వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇదేనండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో మంచి మంచి వీడియోలు, పిల్లలకు సంబంధించిన వీడియోలు, కుకింగ్కి సంబంధించిన వీడియోలు, అదేవిధంగా మనీ సేవింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. మన ఛానల్లో ముందు ముందు మీకు అంతా ఉపయోగపడే విషయాలు అయితే చెప్పబోతున్నామండి. అందువలన తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మిస్ కాకుండా చూడండి. మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.